అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు నరసరావుపేట టౌన్లో నరసరావుపేట 2 టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో 10 మంది ఎస్ఐలు మొత్తం కూడా రాబడిన సమాచారం మేరకు నరసరావుపేట టౌన్లో లైసెన్సులు లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత మైనర్స్ డ్రైవింగు, నేమ్ ప్లేట్లు లేకుండా సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా తిరుగుతున్నవి, గంజాయి కూడా తాగి తిప్పుతున్నట్టు కూడా సమాచారం రావడంతో ఈ రోజున 5 గంటల నుంచి 7 గంటల వరకు మరి స్పీడ్గా చెక్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే 107 వెహికల్స్ని స్వాధీనపరుచుకున్నాం. వీటికి సరైన డాక్యుమెంట్స్ లేవు, సరైనటువంటి డ్రైవింగ్ చేయకుండా మరి ఉన్న వెహికల్ కూడా పట్టుకోవడం జరిగింది. మరి ఈ యొక్క వెహికల్స్ ఓనర్లని ఇప్పుడు చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే సరైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకుని వస్తేనే ఈ వెహికల్స్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేదంటే ఈ వెహికల్స్ అన్నింటిని కూడా సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. మీ ద్వారా నరసరావుపేట ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, మీరు సరైన డాక్యుమెంట్స్తో సరైన పత్రాలు ఉంచుకొని వెహికల్కి సంబంధించిన సరైనటువంటి పిల్లలకి ఇవ్వకుండా పెద్దలే తోలేటట్టుగా మీరు మీ యొక్క పిల్లల్ని రిస్ట్రిక్షన్ చేయాలి. అదేవిధంగా టౌన్లో తాగి కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది గంజా సేవించి కూడా చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ గంజా పైన, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి లేకుండా నరసరావుపేట టౌన్లో సక్రమంగా డ్రైవ్ చేస్తూ వాకర్స్కి కానీ లేదా ప్రజలకు కానీ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఈ యొక్క డ్రైవింగ్ ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.